కాదన్న సత్య అన్న పర్ఫార్మెన్స్ యాక్టింగ్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఒక పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే లెవెల్కి రేపొద్దున గుంటూరు కారం అంటే ఈరోజు సినిమా రిలీజ్ చేశారంటే సినిమా దమ్మేంది నాకు అర్థమైంది. సరే సినిమా బాగుంటే పర్వాలేదు అనుకున్నాను కానీ నిజంగా ఈ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. రేపు ఒక్కరోజైనా గుంటూరు కారానికి అసలు వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఉన్న కాసేపు అయినా కానీ అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఫైట్ చేస్తారు. ఆవిడ కొబ్బరి బొండ గెల పట్టుకుని రౌడీని కొట్టే సీన్ ఉంటుంది అన్న. కేకలో థియేటర్లో మామూలుగా ఉండదు. అంటే సత్యాన్నకి ఒక మనీ లాంటివి దొరుకుతుంది అనమాట అన్న. అది ఓన్లీ డే టైంలో పనిచేస్తుంది. సో లైటింగ్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. సో ఆ కాన్సెప్ట్ వచ్చింది అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది నిజంగా అన్న. అసలు నిజంగా హనుమాన్ చూస్తాడు గూస్ బంప్స్ వచ్చిన అది ఒక మనిషిలాగా కాకుండా ఒక పెద్ద అవతారం ఒక లెవెల్. అయ్యో బాబు అన్న నిజంగా ఆ విజువల్స్ వస్తుంటే మత్తిపోయిందన్న. లాస్ట్ క్లైమాక్స్ లో హనుమాన్ వస్తారు విలేజ్కి అనమాట. అది పార్ట్ 2 సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అర్రే సినిమా అయిపోయిందా అని రవితేజ గారు ఒక కోతికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనమాట. మనకి అందల రాముడిలో సునీల్ గారికి సైకిల్తో ఎలా మాట్లాడించారు సేమ్ ఈ కోతికి అట్లనే. సో లాస్ట్ క్లైమాక్స్ లో రవితేజ గారు కోతిలా అనమాట ఆయన ఆ క్యారెక్టర్. ఎవరన్నా చిరంజీవి గారు అదే హనుమాన్ దానికి పోస్టర్ లాగా ఉంటుంది కానీ చిరంజీవి గారు కదా గెటప్ సీన్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది. ఇంకా వెనిల్ కిషోర్ క్యారెక్టర్ ఉంది కానీ ఇవి చిన్న అన్న మొత్తం సోలో పర్ఫార్మెన్స్ సత్య ఒక్కడే సినిమా సోలో పర్ఫార్మెన్స్ అన్న. అసలు నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మెయిన్ చెప్పుకోవాలంటే ఇక్కడ డిఓపి అన్న డిఓపి షార్ట్స్ కెమెరా షార్ట్స్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ నిజంగా. అసలు నాకైతే డైరెక్షన్ కానీ అసలు ఆ డిఓపి కానీ ఆ ఫైట్ మాస్టర్ కానీ ఆ విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అబ్బాబ్బాబ్బాబ్బా అసలు బాహుబలి లెవెల్కి వెళ్ళిపోయినా అంటే ఈ చిన్న సినిమాతో రగా తీసిందన్న. యాక్షన్ సీన్స్ లో కెమెరా డిఓపి యాంగిల్స్ అబ్బాబ్బాబ్బా అసలు నిజంగా వేరే లెవెల్. ఒకటే మాట రేపు ఒక్కరోజే గుంటూరు కారం థియేటర్స్ నెక్స్ట్ డే 90% థియేటర్లు హనుమాన్కే. సంక్రాంతి పండగకే హనుమాన్ మూవీ తప్ప ఇంకా వేరే మూవీ లేదు. థియేటర్స్ తక్కువ ఇచ్చారని అందుకే ఈ రోజు ప్రీమియర్ షో వేసుకున్నారు కదా 6 o'clockకి. 6 థియేటర్లు ఐమాక్స్ 6 థియేటర్లో హౌస్ఫుల్ అంటే హౌస్ఫుల్ మామూలు కాదు అసలు నిజంగా. అయ్యో బాబోయ్ రేపు ఒక్కరోజేనా నెక్స్ట్ డే నుంచి 90% హనుమానే ఆడుతుంది డెఫినెట్ గా అన్న. ఆదిపురుషుకి సినిమాకి కంపారిజన్ చేయదు అసలు. అందులో విఎఫ్ఎక్స్ వస్తే చిన్నపిల్లల సినిమాలాగా ఉంటుంది. ఆ గ్రాఫిక్స్ ఏంది అసలు నిజంగా ఆడుకునే పిల్లల్లాగా ఉంటుంది. అసలు ఇందులో చూస్తే అసలు విఎఫ్ఎక్స్ వర్కే కాదు రియల్ లొకేషన్స్ మొత్తం రియల్ అసలు వేరే లెవెల్ అండి ఇది. ఆదిపురుషుతో కంపారిజన్ లేదు అన్న. రేపు ఒక్కరోజే అన్న నెక్స్ట్ డే హనుమాన్. థ్యాంక్ యూ.